మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరూ బాగున్నారు కాదు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి వర్తమానాన్ని ప్రభు మనకు అందజేస్తూ ఉన్నారు. ఏంటా వర్తమానం అంటే, నిజంగా క్షమించబడ్డావా? దానికి రుజువు కనుగొన్నావా? ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఇది. నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయా? దాని రుజువు మనకు కనబడుతుందా అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు చాలామంది విశ్వాసులు ఈ లోకంలో చాలామంది కనపడుతూ ఉన్నారు. అనేక మంది ఫోన్ కాల్స్ చేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. మూలవాక్యంగా ఇక్కడ చూసినట్లయితే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటనుంది, అది ధ్యానం చేసుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన ఏం చేస్తున్నాడంటే మన సమస్త పాపములను ఆయన క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన క్షమిస్తున్నాడు అనేటటువంటి నిశ్చయత నీలో లేనప్పుడు నా పాపం క్షమించబడలేదనే ఆలోచనలోనే మనం ఉంటాం. అయితే ఇక్కడ నేను ఒక 5 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను నిశ్చయత గురించి. చూడండి. ఇక్కడ నీ పాపాలు క్షమించబడినవి అనుటకు దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు నమ్మటం. ఏంటా వాగ్దానం? నీ పాపములను తూర్పుకి పడమరకి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం నేను పడవేస్తానని ప్రభువు చెప్పారు. అంటే కన్నడకును కూడా అవి నీ మీద ఏలుబడి చేయవని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు ఆ మాట నువ్వు నమ్మేవు అనుకో, ఆ వాగ్దానాన్ని నువ్వు నమ్మినప్పుడు నీ పాపములు క్షమించబడిన అనే ఒక నిశ్చయత నీకు కలుగుతుంది. అంతేకాదు, యేసు రక్తము, ఆయన రక్తము ఏంటి తెలుసా? నా పాపములను కడిగినవని, ఆయన రక్తము చిందించటం వలన నాకు రక్షణ లభించినదని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆయన రక్తంలో నీ పాపంలో కడగబడ్డాయని నువ్వు నమ్ముతావో, అప్పుడు నీకు ఒక నిశ్చయత కలుగుతుంది. అది మనకి ఎఫెసీ పత్రికలో మనకు ఆ మాట కనపడుతూ ఉంటుంది. 1వ అధ్యాయం 7వ వచనాన్ని తర్వాత చదువుకోండి. ఒక చక్కని మాట అక్కడ క్రోడీకరించబడింది. కనుక ఈ రోజున ఒక నిశ్చయత నీకు కావాలనంటే, మొదటిగా ఆయన వాగ్దానాన్ని నువ్వు నమ్మటం, నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడనేటటువంటి విషయాన్ని నువ్వు పూర్ణంగా నమ్మటం. అంతేకాదు, ఇంకా పశ్చాత్తాపపడి ఒప్పుకోవటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నకిలీ పశ్చాత్తాపం వేరు, నిజమైనటువంటి పశ్చాత్తాపం వేరు. ఇక్కడ మనం చూసినట్లయితే నకిలీ పశ్చాత్తాపం కూడా ఉంటుంది. అది ఏంటంటే అది మనిషిలో నుంచి బయటకు వెళ్ళేది కాదు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నిజమైనటువంటి పశ్చాత్తాపము అలాగే ఒప్పుకోలు అనేది చాలా అవసరం. ఇప్పుడు పేతురును చూద్దాం. తను దేవుని సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం పడ్డాడు, నిజమైన ఒప్పుకోల్లో నిలబడ్డాడు. కనుకే సంఘానికి పెద్దగా నిలబెట్టారు. యూదా ఇస్కరియోతు ఆయన పశ్చాత్తాపడలేదు, బాధపడ్డాడు. నిజమైనటువంటి పశ్చాత్తాపం ఆయనలో కనిపించలేదు కనుక ఆయన ఉరివేసుకోవడానికి వెళ్ళాడు. కిందపడి పొట్ట పెరుగులు బయటకు వచ్చి చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. కనుక మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే నిజమైనటువంటి పశ్చాత్తాపము. నేను నిజంగా పాపం చేసినని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో హృదయపూర్వకంగా, అప్పుడు నీకు ఒక నిశ్చయత కలుగుతుంది. అంతేకాదు, ఇక్కడ మనం చూసినట్లయితే ఆంతరింగికమైనటువంటి శాంతి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ నిశ్చయతలో నువ్వు ఉంటావో నెమ్మది నీకు కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అపరాధ భావాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి నీవు ఎలాగుంటావేనంటే నిశ్చయత కలిగినటువంటి వాడుగా ఉంటాడు. అమ్మాయ్యా అనే ఒక తేలిక. అంటే నీ శరీరంలో దిగినటువంటి ముళ్ళు ఉన్నప్పుడు ప్రతిసారి కలుకుమంటది. ఆ ముళ్ళు తీసివేస్తే నొప్పున్నా కూడా ఎలా నెమ్మది కలుగుతుందో అలా నెమ్మది కలుగుతుంది. ఇంకో మాటగా చూసినట్లయితే జీవితంలో మార్పు కనిపిస్తుంది. అప్పుడు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా మార్పు కనిపిస్తూ ఉంటుంది. అది కదా దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక నిజంగా నా పాపాలు క్షమించబడి అనేటటువంటి ఒక నిశ్చయత నీకు ఎక్కడ కనబడుతుందంటే, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మటం, తర్వాత యేసు రక్తంలో కడగబడ్డానని నమ్మటం, అంతేకాదు పశ్చాత్తాపడటం, ఒప్పుకోలు చేసుకోవటం, అలాగే ఆంతరంగికమైనటువంటి మనశ్శాంతి, నిబ్రమ కలిగి ఇగో జీవితంలో ఒక సరైనటువంటి మార్పు కలిగినటువంటి జీవితాన్ని జీవించటం. దేవుడు తన వినికిడిలో ఈ వాక్యమును మన జీవితంలో ఫలింపచేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు.
నాయనా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మా పాపములను మా జీవితంలో నుంచి వెళ్ళిన ఒక ఒప్పుకోలు తండ్రి, మేము మా జీవితంలో చూడటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తోత్రాలు. ఎందుకంటే దేవా, మీరు ఇచ్చినటువంటి చక్కని సమయంలో నాయన నీ వాగ్దానాన్ని నమ్మటం, నీ రక్తంలో కడగబడ్డామని మేము నమ్మటం, అలాగే పశ్చాత్తాపము పడి ఒప్పుకోల్లో ఉండటం, ఆంతరంగికమైనటువంటి నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం, అలాగే మా జీవితంలో నా తండ్రి సరైనటువంటి మార్పు కలిగి నీ కొరకు మేము మంచి సాక్షిగా జీవించటం, ఇటు గుణాలను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీ బిడ్డల మీద ఈ కృప నిత్యం నిలిచినట్లు సహాయం చేయమని నజరుడైన యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దైవస్వర సందేశాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి శుభాలు తెలియజేసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరూ దీవించును గాక.